హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన అలాగే ఎంతో టేస్టీ ఒక రెసిపీ చూపిస్తాను. అదే మునగాకు కారపొడి. మనందరికీ కరివేపాకు కారపొడి తెలుసు కదా ఫ్రెండ్స్, కానీ నేను ఇక్కడ మునగాకు అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు అండ్ మునగాకు ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నా. అలాగే జీలకర్ర అండ్ ధనియాలు, ఎండుమిర్చి అండ్ మినప్పప్పు, అలాగే పచ్చిపప్పు. ఇక్కడ మినప్పప్పు పచ్చిపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అండ్ జీలకర్ర ధనియాలు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అండ్ వెల్లుల్లిపాయ తగినంత చింతపండు. ముందుగా మనం ఏం చేద్దామంటే బాండీ పెట్టుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మునగాకు కారపొడి ఎలా తయారు చేయాలి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే మధ్యలో నేను ఒక పొడుపు కథ అయితే మిమ్మల్ని అడుగుతాను. ఆ పొడుపు కథకి ఎవరైతే ఫస్ట్ సమాధానం చెప్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాళ్ళకి మంచి గిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో మన ప్రాసెస్లో ముందుగా ఏం చేద్దామంటే బాండీ వేడైన తర్వాత ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ కారపొడిలో తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ధనియాలు కూడా మనకి డైజెషన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ ధనియాలు ఫ్రీ డైజెస్ట్ అవడంతో పాటుగా మన కారపొడికి అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మనం ఈ కారపొడిని అన్నంలో కలుపుకొని తినచ్చు. అలాగే మనం ఇడ్లీ, అట్టు ఇలాంటి వాటిల్లో కూడా, అంటే పునుగులు కానీ మనం వాటెవర్ మనం బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అలాగే ప్రతిరోజు కూడా మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో ఈ కారపొడి కనుక కలుపుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ధనియాలు అయితే వేగినాయి కదా, ధనియాలు ఒక ప్లేట్లోకి తీసేసుకొని జీలకర్ర అనేది మనం వేయించుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై రోస్టే చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ధనియాలు జీలకర్ర వేయించేటప్పుడు మనం అలా వదిలేయకూడదండి, చక్కగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చాలా చిన్నవిగా ఉంటాయి కదా, కొంచెం వేడైనా ఏంటంటే మాడిపోతాయి. కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. తొందరగానే మనకి ఇవి వేగిపోతాయండి. సో ఇలా జీలకర్ర అనేది మనం రోస్ట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇలా కారపొడికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 మనం వేయించుకోవాలి. ఎందుకంటే ధనియాలు జీలకర్ర మనం కలిపి వేసాము అంటే జీలకర్ర త్వరగా వేగిపోతుంది, ధనియాలు కొంచెం లేటుగా వేగుతాయి. అలాగే మినప్పప్పు కానీ పచ్చిపప్పు కానీ ఒక్కొక్కటి ఒక్కో టైంకి ఫ్రై అవుతాయి కాబట్టి, రోస్ట్ అవుతాయి కాబట్టి మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని మనం నీట్గా వేయించుకోవాలన్నమాట. సో జీలకర్ర ధనియాలు అయిపోయిన తర్వాత మినప్పప్పు అనేది డ్రై రోస్ట్ చేసుకుందాము. ఈ మినుములు మనకి బాడీలో దృఢత్వాన్ని, అంటే ఎముకలకి చాలా మంచిదండి. జీలకర్ర ధనియాలు డైజెషన్కి యూజ్ అవుతాయి. అలాగే మినపప్పు ఏంటంటే మనకి ఎముకల బలానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నరాలు అంటే మనం సున్నుండలు ఇలా చేసుకుంటాం కదా మనము మినపప్పుతో, అలాగే ఈ మినపప్పు అనేది చాలా హెల్దీ. సో ఇలా మినపప్పు అనేది మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మినపప్పు వేగే లోపు మనం ఒక పొడుపు కథ అయితే విందాము. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి చూస్తే ఇనుము, దగ్గరికి పోతే గుండు, పట్టుకొని చూస్తే పండు, తింటే తీయగా ఉండు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈలోపు మనకి మినపప్పు కూడా వేగిపోయినాయి. అవి మనం ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఫైనల్గా పచ్చిపప్పు కూడా మనం వేసుకొని వేయించుకుందాము. ఈ పచ్చిపప్పులో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ముఖ్యంగా ఈ పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ కూడా మంచి హై రిచ్ ప్రోటీన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఈ పచ్చిపప్పు వేయించేటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు
మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా వేగుతాయి, అలాగే మంచి అరోమా ఫ్లేవర్ కూడా ఈ పప్పుకు అనేది వస్తుంది. ఇక ఈ పప్పు వేగే లోపు మనం మునగాకు కారపొడి కదండి మనం చేసుకునేది. ఈ మునగాకుతో మనం ఇంకేమేం చేసుకోవచ్చు అనేది నేను చిన్న టిప్స్ అయితే మీకు చెప్తాను. ఇంతకుముందు ఒక వీడియోలో నేను మనకి మునగాకు వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా షేర్ చేశాను ఫ్రెండ్స్. నేను ఆ వీడియో లింక్ ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చూడొచ్చు. అలాగే మరికొన్ని అంటే నేను మునగాకు పప్పు అలాగే మునగాకు కారపొడి అని చూపించాను, కానీ అందరికీ మునగాకు ఫ్రెష్గా దొరకదు కదండి ఎప్పుడు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మునగాకు దొరికినప్పుడు, అంటే మనకి అవైలబిలిటీ ఎక్కడైనా కనిపిస్తే కనుక మునగాకు తెచ్చుకొని చక్కగా కడిగి ఆరబెట్టేసుకోవాలండి. ఒక అంటే మన సీజన్ని బట్టి చక్కగా ఒక 10 డేస్ వరకు నీడన, అంటే ఇంట్లోనే ఒక గదిలో చక్కగా మనం శుభ్రం చేసేసుకొని ఒక క్లాత్ మీద వేసి మనం ఆరబెట్టేసుకోవాలి. అది చక్కగా మొత్తం డ్రై రోస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట, అంటే గలగలలాడుతూ అయిపోతాయి. అప్పుడు ఆ మునగాకుని మనం స్టోర్ చేసుకున్నాము అంటే మనం కారపొడిలో వేసుకోవచ్చు. అలాగే మనం పప్పు అంటే టమాటా పప్పు కానీ ఏదైనా ఆకుకూర పప్పు చేసేటప్పుడు అందులో కొంచెం మునగాకు అనేది యాడ్ చేసుకోవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే, పచ్చిపప్పు అన్నీ వేగిపోయినాయి కదండి, మనం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయించుకోవాలన్నమాట. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం అంత ఆయిల్ వేసి మనం వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి క్వాంటిటీ అనేది మనం తీసుకునే ఘాటు, అంటే కొంతమంది కారం తక్కువ తింటారు, అలాగే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కాబట్టి కావాల్సినంత కారంలో తినచ్చు అనమాట. సో ఇలా మునగాకుని మనం బాగా నీడన ఆరపెట్టేసుకున్నాం అనుకోండి, ఆ మునగాకుని మనం ఆకుకూర పప్పు కానీ ఆకుకూరతో ఏమైనా చేసుకునేటప్పుడు, లేదా టమాటా పప్పు చేసేటప్పుడు, ఇలా ప్రతి దాంట్లో కూడా మనం కొంచెం అంత మునగాకు అనేది యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి, మనకి కావాల్సిన ప్రోటీన్స్, హార్మోన్స్ అనేవి మనకి డైలీ మనకి చక్కగా అందుతాయి. అలాగే ఈ మునగాకుని మనం అంతా ఎండబెట్టిన తర్వాత, అంటే ఎండబెట్టడం అంటే ఎండలో అయితే పెట్టద్దండి, నీడన ఆరబెట్టుకోవాలి. అలా బాగా ఆరిపోయిన తర్వాత దాన్ని పొడి వేసుకొని కనుక మనం స్టోర్ చేసుకున్నాము అంటే మజ్జిగలో కానీ, సమ్మర్లో మజ్జిగలో వేసుకొని తాగచ్చు. అలాగే కూరల్లో మనం ధనియా పొడి, జీరా పొడి యూజ్ చేసినట్టుగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఎండుమిర్చి వేగిపోయినాయి కదండి, మనం ఇక ఫైనల్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకుని కూడా చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకుందాం. దీనికి ఆయిల్ అనేది యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, డ్రై రోస్టే చేసుకోవాలి. ఎలా అంటే చక్కగా మనకి పట్టుకుంటే నలిపితే మనకి పొడి పొడిగా అయిపోయేలాగా మనకి మునగాకు అనేది వేయించుకోవాలి. దాంతోపాటుగా నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఆప్షనల్ అండి, మనం దేనికి అది వేసుకోవచ్చు, లేదా ఇలా మునగాకుతో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా మనం వేయించుకోవాలన్నమాట. అండ్ ఈ మునగాకు మనం ఏదైనా అంటే బియ్యపిండి రొట్టె ఇట్లా చేస్తాం కదండి, కొన్ని ఏరియాస్లో సర్వపిండి అంటారు. ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ మునగాకుని కరివేపాకు యూజ్ చేసినట్టుగా మనం మునగాకుని అనేది వేసుకోవచ్చు. ఏదైనా ఒకటే ఫ్రెండ్స్, మనకి మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిదనమాట. దీనిని సర్వరోగ నివారిణి అని కూడా అంటారనమాట. సంతానలేమికి కానీ, లేదు హెయిర్ ఫాల్కి, ఫేస్కి, అండ్ షుగర్ పేషెంట్స్కి, బీపీ కంట్రోల్ అవడానికి, ఇలా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ మునగాకు అనేది బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఏదో ఒక రూపేణ మునగాకు అనేది మనం రెగ్యులర్ డైట్లో తీసుకోవటం అనేది ముఖ్యం అన్నమాట. సో ఇలా అన్నీ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం ఎండుమిర్చి, అలాగే పప్పు దినుసులు అండ్ చింతపండు, వెల్లుల్లిపాయ అన్నీ కూడా వేసేసి మనం చక్కగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అన్నీ మిక్సీ వేసిన తర్వాత మనం ఫైనల్గా ఆకు అనేది మనము యాడ్ చేద్దాము. ఇది మనం టైట్ జార్లో, అంటే లిడ్ టైట్గా పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకున్నాము అంటే మినిమం ఒక 6 months వరకు కూడా
చక్కగా స్మెల్ అనేది పోకుండా మనకి చాలా బాగా ఉంటుంది. ఈ మునగాకు చాలా మంచిది కాబట్టి ఇలా కారపొడి ఉందనుకోండి, అన్నం తినేటప్పుడు లంచ్‌లో కానీ, డిన్నర్‌లో కానీ ఒక 2 ముద్దలు ఈ కారపొడి గనక కలుపుకొని తిన్నారు అంటే ఎలాంటి రోగాలు అనేది మన దరి చేరవని మన పెద్దలు చెప్తున్నారు. సో ఇలా అన్నీ కూడా మనం మిక్సీ వేసేసాం కదా, అంతా మిక్సీ వేసిన తరువాత మనం వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసి ఇంకొక 2 సార్లు మనం తిప్పితే కనుక మునగాకు కారపొడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది నేనైతే మెత్తగానే వేస్తానండి. ఎందుకంటే మనం అన్నంలో కలుపుకున్నా కూడా, లేదు ఇడ్లీ అట్టు వాటిలో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా కారపొడి వేసి పెట్టుకున్నామంటే మనం జర్నీస్లో ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ ఏమైనా అట్టు తీసుకెళ్ళినప్పుడు ఈ కారపొడి అనేది మనం తీసుకెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే ఎంతో టేస్టీ మునగాకు కారపొడి ఎలా తయారు చేయాలి అనేది మీరందరూ కూడా ఈ మునగాకు కారపొడి తయారు చేసుకొని తీసుకోండి. అండ్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను ఇందాక ఒక పొడుపు కథ అడిగాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నేను పొడుపు కథని మీకు చెప్తాను. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి చూస్తే ఇనుము, దగ్గరికి వెళ్తే గుండు, పట్టుకొని చూస్తే పండు, తింటే తీయగా ఉండు. విన్నారు కదా ఫ్రెండ్స్ మన పొడుపు కదా. అండ్ ఎలా మునగాకు కారపొడి ఎలా తయారు చేయలేదు చూశారు కదా. దాంతో పాటుగా నేను ఒక బాక్స్ని రీయూజ్ చేశానండి. అది ఏంటనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి మా ప్యాంటు షర్ట్కి వచ్చిన ఒక బాక్స్ అన్నమాట. దీన్ని నేను బయటపడేయకుండా ఏం చేశానంటే చక్కగా కింద వైపు కొంచెం కట్ చేశాను. కట్ చేసి దాంట్లో చక్కగా లగేజీ కవర్స్ అవన్నీ వస్తాయి కదండి, మనం ఆ కవర్స్ అన్నీ ఫోల్డ్ చేసేసి ఇందులో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసామంటే కింద నుంచి చక్కగా కవర్లు అనేది మనకు కావాల్సినప్పుడు తీసుకునేలా ఉంటాయి అన్నమాట. నాకు అంటే మనం ఊరికే పారేసేస్తాం కదా ఇట్లాంటి, అంటే డ్రెస్సెస్కి కానీ అట్లా వచ్చిన కవర్స్ అనేది మనం ఇలా యూజ్ చేసుకుంటే కవర్లు ఎలా పడితే అలా పడేయకుండా నీట్గా కూడా ఉంటుంది, అట్లాగే చూడటానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ నేను కిచెన్లో ఏం చేశానంటే వాల్కి హ్యాంగర్ అనేది ఒకటి స్టిక్ చేసేసాను, దానికి ఇలా తగిలించి పెట్టేసేసుకున్నాను. తగిలించి పెట్టేసుకొని ఎప్పుడైనా కవర్స్ కావాలి అన్నప్పుడు మనం ఇలా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఊరికే పనికిరాదు అని పడేసే ఇలాంటి కవర్స్ కూడా మనం చక్కగా రీయూజ్ అనేది చేయొచ్చు అనమాట. మనకి పనికిరానిది అనేది ఏది ఉండదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ నేను అడిగిన పొడుపు కథకి కామెంట్ బాక్స్లో తప్పకుండా ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.